హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకునే కథ యముడు వర్సెస్ న్యాయమూర్తి. నేను చెప్పే కథలు మీకు నచ్చుతున్నాయా లేదా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ప్రభాకరం 35 సంవత్సరాలు జడ్జిగా పనిచేసి 10,000 కేసులకు పైగా తీర్పు చెప్పాడు. రిటైర్ అయిన 15 ఏళ్లకు సహజ మరణం పొంది యమలోకంలో అడుగుపెట్టాడు. ప్రభాకరం యమలోకానికి చేరటంతో మొదటిసారి బోనులో నిల్చున్నాడు. తీర్పు చెప్పే యమధర్మరాజు జడ్జి సీట్లో కూర్చున్నాడు. చిత్రగుప్తుడు ప్రభాకరం పాపాల చిట్టా తెరిచి చదవడం మొదలుపెట్టాడు. 10 కేసులు తప్పు తీర్పు చెప్పి నిర్దోషులను జైలు పాలు చేశాడు ప్రభు అన్నాడు. యమధర్మరాజు, పాపి 10 మంది నిర్దోషులకు అన్యాయం చేసినందుకు 100 సంవత్సరాలు చీకటి గృహంలో బంధించండి అని తీర్పు చెప్పాడు. ప్రభాకరం వెంటనే సాక్ష్యాలను బట్టి తీర్పు ఇస్తానే తప్ప కావాలని నేనేమి వాళ్ళని శిక్షించలేదు. అయినా 10,000 కేసుల్లో 10 కూడా తప్పు అవ్వకుండా ఎలా ఉంటాయి? అయినా ఆ మాటకు వస్తే మీరు 1000 సంవత్సరాలలో ఎన్ని తప్పు తీర్పులు చెప్పి ఉంటారు? మీకు శిక్ష వేసేవారు లేక మీ తప్పులు బయటపడలేదు తప్ప తప్పులు అందరూ చేస్తారు. అన్ని వ్యవస్థలలో అవకతవకలు ఉంటాయి అన్నాడు అసహనంగా. యమధర్మరాజు, పాపి, మా తీర్పునే అవహేళన చేస్తావా? ఎంత ధైర్యం అంటూ తన కోపాన్ని ప్రదర్శించాడు. ప్రభాకరం అప్పటికప్పుడు ఒక అద్భుతమైన ప్లాన్ని మనసులో ఊహించి, నేను నా జడ్జి వృత్తికి న్యాయం చేశాను, మీరు మీ జడ్జి వృత్తికి న్యాయం చేశారని నిరూపించి నాకు శిక్ష వేయండి. భూలోకంలో ఉన్న ఎన్నో విషయాలు మీ సంగ్రహణిలో లేవు. కేవలం పాపం పుణ్యకార్యాలు మాత్రమే ఉన్నాయి. భూలోకంలోని అన్ని విషయాలు మీ సంగ్రహణిలో సేకరించినప్పుడే సరైన తీర్పు దొరుకుతుంది. మీ యమలోకం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. యమలోకం అప్డేట్ అయిన తర్వాత నాకు తీర్పు చెప్పండి. ఎటువంటి శిక్ష అయినా స్వీకరిస్తాను అంటూ యమధర్మరాజుకి ఛాలెంజ్ చేశాడు ప్రభాకరం. ముల్లోకాలలో ఆసక్తికరమైన వార్తలు లేక నీరసించిపోయిన నారదుడు యమలోకంలో ప్రవేశించి జరుగుతున్న తంతును చాటుగా విన్నాడు. నారాయణ నారాయణ అనుకుంటూ వచ్చి యమలోకంలో యమసరదా వార్త దొరికింది. ప్రభాకరం అడుగుతున్న దాంట్లో తప్పేముంది? మీ పద్ధతులు పాతబడ్డాయి, వాటిని సవరించి తీర్పు చెప్పండి అంటున్నాడు. యమధర్మరాజు ఆలోచనలో పడి సభను రేపటికి వాయిదా వేశాడు. చిత్రగుప్తుడిని పిలిచి మనం భూలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని విషయాలను మన సంగ్రహణిలో సేకరించాలి. ఇంకొక పాపి కూడా మన యమలోకం పాతబడ్డ లోకం అని అనకుండా ఉండాలి. ఆ ప్రభాకరానికి తగిన శిక్ష విధించి అతని పొగరు అణచాలి అనుకొని పథకం ప్రకారం భూలోకానికి చేరుకొని భూలోకంలోని అన్ని విషయాలు వారి సంగ్రహణిలో సేకరించారు. అప్డేట్ అయిన సంగ్రహణితో ఒక 3 పరీక్షించిన తర్వాత తనకు తీర్పు చెప్పాలన్న షరతుపై ముందుగా ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు. ఇతను ఇంకా 1 సంవత్సరం బతకాలి, కానీ ముందే వచ్చేశాడు ప్రభు అన్నాడు చిత్రగుప్తుడు. ఇదెలా సాధ్యం? సంగ్రహణిలో సరిగా చూసి చెప్పు అన్నాడు యమధర్మరాజు. దీనికి గల కారణం ప్రభాకరానికి ముందే తెలుసు. భారతదేశంలో తమ 10వ తరగతి సర్టిఫికెట్పై 1 సంవత్సరం తక్కువ వేస్తారు. సంగ్రహణి భూలోకంలోని విషయాలతో అప్డేట్ అవ్వటంతో అతని మరణం 54 సంవత్సరాల 4 నెలల 12 రోజులు. సర్టిఫికెట్ వయసు ప్రకారం 1 సంవత్సరం ముందే జరిగింది. వెంటనే ప్రభాకరం అప్డేట్ అయి యమలోకంలోనే తప్పులు ఉంటే ఇంకా గతంలో ఎన్ని తప్పులు జరిగి ఉంటాయి అన్నాడు. మరొక వ్యక్తిని ప్రవేశపెట్టండి అన్నాడు యమధర్మరాజు. అతను ఒక నటుడు, చాలా సినిమాల్లో విలన్గా నటించాడు.
అతని పాపాల చిట్టా తెరిచాడు చిత్రగుప్తుడు. అప్డేట్ అయిన సంగ్రహని పరిశీలించి, ఇతను 150 మందిని చంపాడు ప్రభు అని అన్నాడు చిత్రగుప్తుడు. మన సంగ్రహని అప్డేట్ అవ్వటం వల్ల మనకు వీడియో సాక్ష్యం కూడా దొరికింది ప్రభు. తను చంపిన సాక్ష్యాలు కూడా ఇవిగో అని చూపించాడు. ఆ నటుడు, ఇవి నేను విలన్గా నటించిన సినిమాలు, నిజంగా హత్య చేయలేదు అని గొల్లుమన్నాడు. హెచ్డి క్వాలిటీలో హత్యలు చేసి నటన అంటావా? శిక్ష తప్పదురా పాపి అన్నాడు యముడు. వెంటనే ప్రభాకరం, అతను ఒక నటుడు, ఏది నిజం ఏది నాటకం కూడా తేడా తెలియని అప్డేట్ అయిన యమలోకంలోనే తప్పులు ఉంటే ఇంకా గతంలో ఎన్ని తప్పులు జరిగి ఉంటాయి? అన్ని వ్యవస్థలలో తప్పులు జరగటం సహజం అని గ్రహించి నా శిక్షను రద్దు చేయండి అని డిమాండ్ చేయడంతో 10th క్లాస్ బర్త్డేట్ వ్యవహారం, సినిమా వ్యవహారం తెలియని యమధర్మరాజు చేసేది ఏమీ లేక ప్రభాకరానికి విధించిన శిక్షను కొట్టివేశాడు. అలా తన జడ్జి తెలివితేటలతో యమలోకంలో జడ్జిని బోల్తా కొట్టించి నరకపు శిక్షను తప్పించుకొని స్వర్గలోకంలోనికి ప్రవేశించాడు ప్రభాకరం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.